ఎవ్రీవన్, ఈరోజు మనము దొండకాయల నుంచి హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము. ఈ దొండకాయలు అనేవి మా మునగ చెట్టు ఎక్కేసేసాయి. ఆ మునగ చెట్టు పైన ఉన్న దొండకాయలు అనేవి ఫస్ట్ ఇక్కడ నుంచి కోసుకుందాము. మ్యాక్సిమం దొండకాయలు అనేవి ఆకుకి కాయలు ఉంటాయండి. మనము జాగ్రత్తగా చూస్తే అసలు ఒక్క చెట్టు నుంచే మనము ఆ పావు కిలో నుంచి అరకిలో దాకా తీసుకోవచ్చు టెర్రస్ గార్డెన్ మీద. ఇవి 365 డేస్ గ్రో చేసుకోవచ్చు. చాలా మొండి మొక్కలు. ఒక్కసారి మన గార్డెన్లోకి వస్తే ఆ స్టెమ్ ద్వారా గ్రో అవుతాయి. నెక్స్ట్ మనము చిక్కుడుకాయలు కూడా ఇక్కడే ఉన్నాయండి. కంటిన్యూషన్ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ చిక్కుడుకాయలు మొదల నుంచి ఉన్నాయి, తీగ చిక్కుడులే కానీ మొదల నుంచి కాయలు అనేవి ఉన్నాయి. కాకరకాయలు దొండకాయలు ఇవి మా గార్డెన్లో మిక్స్డ్గా ఉంటాయి. చిక్కుడుకాయలు, దొండకాయలు ప్లస్ కాకరకాయలు, ఇది మొత్తం కలిపి ఒకే పందిరికి అల్లుకొని ఉంటాయండి. అందుకని మధ్యలో చిక్కుడుకాయలు, దొండకాయలు, కాకరకాయలు అని వస్తున్నాయి. కంటిన్యూషన్ ఒక సైడ్ నుంచి హార్వెస్ట్ చేసుకొని వస్తున్నాను. ఇది వచ్చి ఒక పాత కాట్ అండి, మంచము, పాడైపోయిన ఇనుప మంచము. దాన్ని నేను తీగజాతి మొక్కలు అల్లించుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. బట్ ఇది హార్వెస్ట్ కూడా ఈజీగా ఉంది. 6 feet హైట్లో వర్టికల్గా వేసుకొని ఉన్నామండి. అందువల్ల హార్వెస్ట్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంది. ఈ చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు కోసే కొద్దీ ఎక్కడో ఒకక్కడ ఆకులు చోటున ఉంటున్నాయి. ఇక్కడ చెట్టు చిక్కుడు ఉన్నాయండి. ఇవి విత్తనాలు అసలు కట్టవండి, బ్రాడ్గా ఉంటాయి, బాగుంటాయి కూడా. ఏమైనా ఆర్గానిక్గా మనం గ్రో చేసుకునే వాటి టేస్టే వేరు. కాకరకాయ, ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా చిక్కుడుకాయలు అండి. బెండకాయలు 3 చెట్లే ఉన్నాయి, అందుకని ఓన్లీ సాంబార్లోకే. మళ్ళీ తర్వాత ఒకేసారి ఒక 10-15 చెట్లు పెట్టుకుంటే మనకు ఫ్రైకి వస్తాయండి. ఇక్కడ చిక్కుడు చెట్టుకి తెగులు వచ్చేసేస్తుంది. కాయలు అసలు పోతే నిలబడట్లా, నిలబడినవి కూడా బాగా తెగులు వస్తున్నాయండి. చూసారా వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇది కాకరకాయ. వంగ చెట్లు అన్నీ అయిపోయినాయండి. లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఇవి తెగులు వచ్చేసాయి. చూడండి ఎంత తెగులు వచ్చేసాయో. ఇంకా ఈ చెట్లు ఉంచిన పెద్ద ఉపయోగం ఏం లేదండి. ఈ కాయలు హార్వెస్ట్ చేసేసి చెట్టు తీసేసేయటమే. చాలా చిన్న కాయలుగా ఉన్నాయి, బట్ హార్వెస్ట్ చేసేస్తున్నాను. చిన్న అయినా బాగుంటాయండి టేస్ట్. మొత్తం చెట్టు పాడైపోయిందండి. అసలుకి ఇంకా వచ్చే కాయలు కూడా నిలబడవు. అసలు చూడండి ఎంత మిల్లీ బగ్స్, అసలుకి చెట్టు మొత్తం మిల్లీ బగ్సే. కానీ ఈ వంకాయలు మాత్రం మనం 365 రోజులు గ్రో చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి. అవి తెగులు రావటం వల్ల అలా చిన్న చిన్న సైజే హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవి బాగున్నాయి చూడండి, వంకాయలు బాగా ఫ్రెష్గా. మనకి అవసరం లేకపోయినా రైట్ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి నెక్స్ట్ గ్రో. ఇవి బాగుంటాయండి, గుత్తొంకాయలకి సన్నగా పొడవుగా, అసలుకి విత్తనాలు కూడా కట్టవండి. మనం ఇంట్లో పెంచుకునేవి చాలా బాగుంటాయి. ఈరోజు వంకాయలు ఆల్మోస్ట్ ఆల్ 1/2 kg పైన అయిపోయినాయండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి. ఇవి చాలా కారం ఉంటాయండి. మీకు దొరికితే ఎక్కడైనా ఒక డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయని విత్తనాలు వేసుకోండి. చాలా అంటే చాలా కారం ఉంటాయి ఇవి. ఈసారి మిరపకాయలు కూడా 1/2 kg దాకా ఉన్నాయండి కాయలు. ఈ చిన్న మిరపకాయలు. చూడండి పచ్చిమిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ పైకి చూసే చిన్న మిరపకాయలండి. ఇక్కడ
ఇక్కడ కూడా చిన్న చిన్న చెట్లకే చూడండి ఎంత బాగున్నాయో ఈ పచ్చిమిరపకాయలు. నాకు తెలిసి ఇవి ఒక జానెడు చెట్లండి, బుజ్జి చెట్లు. కాయలు చూస్తే మాత్రం అసలు ఆ చెట్లకు కాసాయా అన్నట్లు ఉంటాయన్నమాట. బాగా కాస్తున్నాయండి. నాకు వేసేటప్పుడు నేను ఏ రకము అని ఏమి వేయనండి. నా దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ పచ్చిమిరపకాయలు వేసేస్తుంటాను. పండితే సరిపోతాయి ఆ మిరపకాయలు వేసేస్తాను. బట్ మాక్సిమం నాకు బాగా కారం ఉండే మిరపకాయలనే నేను ఎక్కువ ఏస్తానండి. మామూలుగా 2 మిర్చి వేసుకునే బదులు ఇవి ఒక్కటి వేసుకున్నా సరిపోతాయండి. అంత కారం ఉంటాయి. ఇవి టూ స్పైసీగా ఉంటాయి. ఇవి కిందకుండేసరికి కనిపించట్లేదండి. చూడండి అసలకి ఆకుకి కాయలు ఎంత బాగున్నాయో మిరపకాయలు. అసలకి ఇక్కడ ఏమన్నా ఆకులు గాని, చెట్టు గాని కనిపిస్తుందా? ఒక్క చెట్టుకే చూడండి ఆల్మోస్ట్ ఆల్ 15 కాయలు దాకా వచ్చాయి. టమోటా ఈ చెట్టు అయిపోయిందండి. దానికోసమని పచ్చిగా ఉన్నా కోసేస్తున్నాను. మన దగ్గర పండుకాయలుంటే దాంట్లో పెట్టేసుకుంటే ఇవి కూడా పండిపోతాయండి. కానీ చెట్టు పాడైపోయింది. ఇంకా ఉంచినా గానీ 2 డేస్‌లో పండిపోతాయి ఇవి. నెక్స్ట్ ఇక్కడ పుదీనా చాలా హెల్తీగా ఉందండి. ఇప్పుడు ఇది గాని మనం హార్వెస్ట్ చెయ్యలేదు అంటే మనకొచ్చేసి నెక్స్ట్ వచ్చేవి ఆకులు స్ట్రాంగ్‌గా రావండి. అంటే కాడలు ఎండిపోయి మనకసలకి ఇంకా ఉపయోగపడినట్లుగా ఎండిపోయినట్లు అయిపోద్ది చెట్టు. ఇంత హెల్తీగా ఉన్న చెట్టు అన్‌హెల్తీ అయిపోతుంది. వంగ చెట్లు అన్నిటికి బాగా చీడొచ్చేసేసింది. అవి తీసేసి వేరేవి పెట్టటము, లేదంటే మిల్లీ బగ్స్‌కి అవాయిడ్ చేయడానికి ఏదైనా పెస్ట్ కొట్టడమో చేయాలండి. ఇది చూడండి పుదీనా ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగుందో చూడండండి. మన ఇంట్లో గ్రో చేసుకునేది అసలు ఊరికలా పట్టేసుకుంటే వచ్చేసేస్తుంది పుదీనా. ఎంత బావుందోనండి. ఇలా మనం ఫ్రెష్‌గా పెంచుకుంటే మనకు ఆరోగ్యంతో పాటు, మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకున్నట్లు అవుతుందండి. మనం కిచెన్ వేస్టేజ్‌తో మనం గ్రో చేసుకుంటాం కదా! ఇది హార్వెస్ట్ చేశానండి. ఇంతొచ్చిందండి హార్వెస్ట్ చేస్తే. ఇక్కడ ఒక టమోటా ఉంది. పాలకూర హార్వెస్ట్ అండి. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో పాలకూర ఆకులు. మనం ఇవి రీగ్రో చేసుకున్న ఆకులండి. చూడండి ఎంత బాగున్నాయో అసలకి. మనం యాక్చువల్లీ ఇది వేస్ట్‌గా పడేసే రీగ్రో నుంచి గ్రో చేసుకున్న ఆకులండి. ఇక్కడ గూడా చూడండి. వీటికి సెపరేట్ కంటైనర్ గూడా ఏం పనిలేదు. మీరు ఒక కంటైనర్‌లో సైడ్‌కి ఒక్కొక్క మొక్క పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. కాకపోతే ఇవి రైట్ టైమ్‌లో హార్వెస్ట్ చేసుకోకపోతే విత్తనాలయిపోతాయి అంతే. ఇక్కడ గూడా చూడండి. భలే లేతగా ఉందండి. పట్టుకుంటేనే అలా వచ్చేసేస్తుంది. అసలకింకా దీన్ని కడాయిలో వేస్తే అసలు మనం ఏం చేయడం లేదు. ఊరికలా మగ్గిపోద్ది. 3 మినిట్సే, 5 మినిట్స్ గూడా పట్టదు. ఇక్కడ ఒక వంకాయలు మిస్ అయినట్లున్నాయి. ఈరోజు చూడండి వంకాయలు ఎన్నొచ్చాయో. అర కేజీ పైనున్నాయండి వంకాయలు ఈరోజు. ఇక్కడ పాలకూర ఉందండి. ఇది గూడా నేను రీగ్రో మెథడ్ ద్వారా గ్రో చేసుకుంది. ఒక్కటి విత్తనాలయిపోయినట్లుంది. మిగతాయన్నీ బావున్నాయండి. ఫ్రెష్‌గా ఎంత బావుంటుందో అండి. ఇది అసలు మనం వండుకోకపోయినా ఇలా పట్టుకుంటేనే మనకి హ్యాపీనెస్ ఒస్తుంది. మన చేతులతో మనం గ్రో చేసుకున్నది కదా! చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది బచ్చల కూరండి. ఇది కూడా కట్ జేసేస్తున్నాను. ఈ పాలకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఫ్రెష్‌గా మన గింజలు లేకపోయినా మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మన ఇంట్లో తెచ్చుకున్న వాటి నుంచి రీగ్రోగా చేసేసుకోవచ్చు. అసలు చూడండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పొదలాగా తయారైందండి. 2, 3 మొక్కలుంటే చాలు ఒక ఫ్యామిలీకి. చాలా ఈజీగా కొంచెం ఆకు అయినా సరిపోతుందండి. బావుంటుంది. ఈ స్టెమ్స్ తినరండి. ఓన్లీ ఆకులే యూజ్ చేసుకునేది. ఈసారి అన్ని బంపర్ హార్వెస్ట్‌లాగా ఎక్కువండి అసలకి చాలా ఎక్కువొస్తున్నాయి. ఈసారి మాకు పోను కూడా ఇంక అందరికి పంచినా గాని ఎక్కువ అయ్యేట్లున్నాయండి. ఆ కూరలు అన్ని కూరలు అలాగే ఉన్నాయి ఈరోజు. పాలకూర చూడండి ప్లేట్ పై దాకా వచ్చేసేసేసింది.
ఇవి తోటకూర విత్తనాల స్టేజ్కి వెళ్ళిపోయినాయండి. ఈ అక్కడ కొంచెం అక్కడ కొంచెం నేనైతే వెయ్యను, కాకపోతే ఇవి వీటిలాగా వచ్చేస్తాయి మా గార్డెన్లో. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ కూడా తోటకూర అండి. చూడండి అసలుకి నేను ఒరిజినల్ ప్లాంట్ ఇక్కడ ఏదో బెండ మొక్క ఏదో ఉండాలి, అదైతే అసలు కనిపించని కూడా కనిపించట్లా. ఒక్కొక్కసారి ఇది పీకే ప్రొసీజర్లో ఒరిజినల్ మొక్కలు కూడా వచ్చేసేస్తాయండి. కానీ వీటిని ఇలా వదిలేసామంటే మనకి క్రాప్ అనేది రాదు, ఈల్డింగ్ అనేది రాదు. ఇది ఆవు మొక్క అండి. ఏ ఒక ఆవాల గింజలు మన కిచెన్ వేస్టేజ్లో నుంచి అలా వస్తాయి కదా, దాని ద్వారా వచ్చింది ఆ మొక్క, నేనేం వెయ్యలేదు. ఇది చూడండి ఎంత లేతగా ఎంత బాగుందో. నెక్స్ట్ పన్నగంటి కూర అండి. ఈసారి పన్నగంటి కూర కూడా చాలా ఎక్కువ ఉంది. ఏది బంపర్ హార్వెస్ట్ అండి. ఏది పట్టినా కానీ మనకి పోను ఎక్కువ ఉన్నాయి. పన్నగంటి కూర అయితే మా గడ్డల్లో వీటేనండి. దీన్ని అసలు మేము వెయ్యను కూడా వెయ్యము. ఇప్పుడు గడ్డ స్టార్ట్ చేసిన కొత్తల్లో తెచ్చా. ఇది గుర్తుందా మీకు? పన్నగంటి కూర గ్రో చేయటంలో స్టెమ్స్ పెట్టేసి చూపించాను కదా, ఆ స్టెమ్స్. పన్నగంటి కూర ఇక్కడైతే అసలు పన్నగంటి కూర చెప్పనవసరం లేదండి, ఎంత ఉందంటే అంత. చూడండి టోటల్గా ఇంత వచ్చింది పన్నగంటాకు. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసండి వంకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, టమోటా, పాలకూర, పన్నగంటి కూర, పుదీనా అండ్ తోటకూర అండి. ఈరోజు హార్వెస్ట్లో మనకి కావాల్సిన దానికంటే ఎక్కువగా వచ్చాయండి రెగ్యులర్ హార్వెస్ట్ కంటే. చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.